హాయ్ అండి. ఈరోజైతే మాత్రం మా అమ్మాయి అడక్కడక్క కేక్ అడిగిందనేసి నైట్ 9 అవుతున్నా లెక్క చేయకుండా కేక్ తయారు చేద్దామనేసి కిచెన్లోకి వెళ్ళిపోయాను. అలాగే ఒక ఇనుప కడాయి తీసుకొని దాంట్లో కల్లుప్పు నీట్గా స్ప్లిట్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. అలాగే ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకున్నాను. దాంట్లోనే నేను 2 టేబుల్ స్పూన్ల ఆయిలు, మిల్క్ ఉంటాయి కదా, మనకు 1 గ్లాస్ మిల్క్, 1 కప్ ఆఫ్ మైదా పిండి తీసుకున్నాను. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా యాడ్ చేసుకున్నాను. అలాగే షుగర్ బదులు జాంగ్రీ పౌడర్ యాడ్ చేసుకొని నీట్గా ఉండలు లేకుండా మెల్ట్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ మెల్ట్ చేసుకుంటే మనకి నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మనకి కేక్ ప్యాటర్న్ అనేది రెడీ అయిపోతుంది. అయితే నేను ఓవెన్ లేకుండా ఇనుప కడాయిలో చేసుకుంటున్నాను. దానికి మనకు నీట్గా ప్యాటర్న్ ఉండలు లేకుండా కేక్ తయారు చేసే బౌల్లో వేసేసుకొని ఒక 45 మినిట్స్ నేను బేక్ చేశాను. అలాగే మనకు బేక్ అయిపోయాక చాక్తో చెక్ చేసుకుంటే నీట్గా అంటకుండా వస్తే పర్ఫెక్ట్గా కేక్ అనేది రెడీ అయిపోయినట్టు. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి బేకింగ్ బౌల్ని రివర్స్లో బౌల్ చేసి జస్ట్ టచ్ చేస్తే మనకి నీట్గా అంటుకోకుండా వచ్చేస్తుంది. పర్ఫెక్ట్గా అయినా మనకి కేక్ రెడీ అయిపోయింది. నీట్గా అసలు స్పాంజీ లాగా వచ్చిందండి. నేను టేస్ట్ చేసింది వీడియో పెట్టలేదు కానీ చాలా బాగా వచ్చింది. నేను చూపిస్తున్న పద్ధతిలో మీరు ట్రై చేయండి. కన్ఫామ్గా పర్ఫెక్ట్గా ఇంట్లోనే మనం కేక్ తయారు చేసుకోవచ్చు, బర్త్డేలకు కానీ అన్నిటికీ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తాను నేను కంపల్సరీగా. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్.